పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ నే షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం పారి. లగచర్ల మళ్ళా చాలైంది లొల్లి. సర్వేకు పోతే సార్లకు అడ్డం పడ్డారు. మస్తు మారిండట సాయిరెడ్డి సారు. పాత బాస్కే ఇచ్చిండు కౌంటరు. పట్టణంలో సాపైతున్నాయి ఫుట్పాత్లు. లొల్లులు గట్టినే చేస్తుర్రు పబ్లిక్. ఢిల్లీలో నడుస్తున్నాయట డీలింగ్లు. శనివారం ఉన్నది ఎలక్షన్ల రిజల్ట్. కోట్లు ఖర్చు పెట్టి వెనకకు తోలిచ్చిండు. ట్రంప్ తాత తగ్గేదేలే అంటుండు. ఇన్నొద్దులంటే ఏం మాట్లాడినా వాళ్ళకు సమాధానం చెప్పాలి, వీళ్లకు సమాధానం చెప్పాలి అన్నట్లుండే. కానీ ఇప్పుడు సారు రాజకీయాలకు రామ్ రామ్ చెప్పిండు. మీకు నాకు చెల్లు సాపుడుగాక నా అవసరం ఏందో నేను చూసుకుంటా అన్నట్టు రాజీనామా పెట్టి ఇంటికి పోయిండు. అందుకే ఇప్పుడు తగ్గేదేలే అంటుండు సాయిరెడ్డి సారు. ఎవరన్నా చిన్న మాట అన్న వాడతలేడు. ఇక చూడుర్రి పాత బాస్కే కౌంటర్ ఇచ్చిండు. రాజకీయాలల్లో దోస్తులు ఉండరు, దుష్మన్లు ఉండరు. గాలి ఎటుంటే అటు కొట్టుకపోతుంటారు లీడర్లు అని చాలా మంది అంటుంటారు. పొగిడిన వాళ్ళనే తిడుతుంటారు, తిట్టిన వాళ్ళనే పోగొడుతుంటారు. అవసరం అట్లా చేపిస్తుంటది. మరి ఇట్లనే మొన్నటిదాకా ప్యాన్ పార్టీలో ఉండి మాజీ సీఎం జగనాలు సారును తీరొక్క తీరులో ఎన్నికేసుకొని వచ్చిన విజయసాయి రెడ్డి సారు ఇప్పుడు రాజీనామా పెట్టి రామరాము చెప్పినాక మస్తు మారిపోయిండు అంటున్నారు. ఏంటికంటే మాజీ ముఖ్యమంత్రి గురువారం నాడు ముచ్చట్లు చెప్పుకుంటా సాయిరెడ్డి సారు గురించి ఇట్లా మాట్లాడిండు. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన ముగ్గురు ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది కాదు అన్నట్టు. వాళ్ళు వీళ్ళు పిలిచినరాని మంచి చెడ్డ లేకుండా అన్ని ఇడిచిపెట్టుకొని పార్టీని ఇడిచిపెట్టి పోతారా? ఇలువలు విశ్వాసం ఉండాలి అన్నట్టు సురుకులు పెట్టిండు జగన్ సారు. ఇక దానికి ఇంటర్నెట్ గ్రూప్లే కామెంట్ రాసిండు విజయసాయి రెడ్డి సారు. ఇలువలు విశ్వాసం ఉన్నాయి కాబట్టే ఎవరికి లొంగలేదు, భయం లేదు అన్నట్టు మాజీ మంత్రికి ఎదురు సమాధానం చెప్పినట్టు కామెంట్ రాసిండు. ఇక ఇప్పుడు గీ ముచ్చట మీదనే తీరొక్క తీరులా మాట్లాడుకుంటారు చాలా మంది. అగా చూసిండ్రా రాజకీయాలు ఇడిచిపెట్టినాక ఎట్లా మారిపోయిండో అనుకుంటారట ప్యాన్ పార్టీ వాళ్ళు. అప్పట్లో జగనాలు సారు ఓ మాట అన్నా పట్టించుకోకపోయేది. ఇప్పుడు చూడుర్రి ఎమ్మటే మరలబడ్డట్టు కామెంట్ రాసిండు అనుకుంటారట ఇంకింతమంది. ఇగిదిట్లుంటే ప్యాన్ పార్టీలకి వెళ్ళి పోయేటోళ్ళు పోతుండ్రు, కొత్తోళ్ళు వస్తుండ్రు. ఉన్న లీడర్లు అంతా కూటమి పార్టీల దిక్కుపోతుంటే జగనాలు సారు చెయ్యి పార్టీలో ఉన్న పాత లీడర్లకు గ్యాలం వేస్తున్నాడు. చెయ్యి పార్టీ సీనియర్ లీడరు శైలజానాథ్ సారు ప్యాన్ పార్టీలో షరీకయ్యిండు. ఇంకింతమంది కూడా పోతారని అంటున్నారు. అన్యామగానే సాయిరెడ్డి సారు పెట్టిన కామెంట్ మీదనే ఇప్పుడు నలుగురు నాలుగు తీరులో మాట్లాడుకుంటారు. పట్నంలో హైడ్రా పేరింటే చాలు మళ్ళేం కూలగొట్టి పాడు చేసిర్రో అనే ముచ్చట్లు ఎక్కువ ఈనబడుతున్నాయి. దొంగిళ్ళు ముచ్చట తెలిస్తే చాలు జేసీబీలు అందుకొని పోవుడు పోతం పెట్టొచ్చుడు. గిట్ల కొన్ని నెలల సంది గట్టినే నడిచింది. అయితే గీ నడుమ జర్రంతా చల్లబడ్డదా ఏంది అని అనుకున్న యాళ్లకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా అదే తరీక కూల్చివేతలకు తయారైనరు. ఇక చూడుర్రి ఉప్పల్లో ఏం చేసిర్రు. మాట లేదు ముచ్చట్లేదు, సీదా తోదలాడుకుంటూ వచ్చి పని కానిచ్చిర్రు. ఎప్పటి నుంచో పాలదందా చేస్తున్న దుఃఖాన్ని పొతం పెట్టి సామానంతా బండ్లెక్కిచ్చిర్రు. ముచ్చటేంటిదంటే ఉప్పల్ ధర్మపురి కాలనీ దిక్కు ఈ అక్క ఒకళ్ళ భూమిలో పాల దందా చేస్తుందట. అయితే దందా పెట్టినప్పుడు ఈ జాగోళ్ళు మేము ఇల్లు కట్టేటప్పుడు తీసేయాలి అని అంటే ఈమె సరే అని అప్పట్లో చెప్పిందట. సరే భర్తలేని మనిషి, మనం ఇప్పుడు ఇల్లేం కడతలేం కదా అని జాగోళ్ళు కూడా పోనీలే అని ఊకుర్రట. అట్లా 20 ఏళ్ల సంధి దందా నడిపించుకుంటూ వస్తుంది. ఈ నడుమ డబ్బా తీసే మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని అడిగితే తీయను అది ఇదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందట. ఇదంతా ఇని ఆ జాగోళ్ళు సీదా పోయి ఉప్పల్ మున్సిపల్ ఆఫీస్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు. ఎట్లా చేసైనా గా డబ్బాను ఆడ నుంచి పీకేయాలి అని కాగితం రాసిర్రు. ఈగేముంది అత్త పత్త అరుచుకున్న అధికారులు రానే వచ్చిర్రు, పోతం పెట్టిర్రు. ఇక ముచ్చట ఆలస్యంగా ఎరక చేసుకున్న అక్క ఆడికొచ్చి ఇగో గిట్ల అన్నది. పేదల ఆరు మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నా ఈ ఇల్లు వీళ్ళు అర్థం ఇస్తే జీహెచ్ఎంసీలందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రాలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా?
గిట్ల చెప్ప చేయకుండా వచ్చి నా దుఃఖమంతా నాశనగాలం పట్టించిర్రు. నా దందా నాకు మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టియాలి అని వచ్చిన అధికారుల మీద గజం గజం ఎగిరి దునికింది. ఇక ఇదిట్లుంటే అటు సంగారెడ్డి జిల్లా ఐలాపూర్కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పోయిండు. రాజ్ గోపాల్ నగర్లో ఎవరెవరు ప్లాట్లు కొన్నారో వాళ్ళతోని మాట ముచ్చట పెట్టిండు. ఇంతలో సుప్రీంకోర్టు అడ్వకేట్ ముకీము జాగల గురించి ఏదో మాట్లాడితే రంగనాథ్ సార్ మస్తు గర్వైండు. చూద్దాం, మీరు హైడ్రా లీగాలిటీ గురించి మీరేం మాట్లాడద్దు. దట్స్ అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ. ఓకే, సో దట్ ఈస్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ ఆల్సో పర్లేదు. మీరు తెలిసి తెలియలా నా దగ్గర మాట్లాడొద్దు. లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ దిస్ ఇష్యూ ఇస్ డిఫరెంట్. మాట్లాడదామండి, పర్వాలేదు. మీరు చూడండి, మీరు లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఏంటది? మీ పార్టీ ఏం కంటెంప్ట్ ఇది పెండింగ్ ఉంటే సో ఏమవుతుందండి? మీరు చూద్దామండి, మీరు నా మీద వీలైతే కంటెంప్ట్ వేసుకుంటా వేసుకోండి. కాదన్నట్లు తెలిసి తెలియకుండా నా కాడ మాట్లాడొద్దు అన్నట్లు వార్నింగ్ ఇచ్చాడు సారు. అయితే ఈ లేఅవుట్ పంచాయతీ కోర్టులుంటే మీరెట్లొస్తారు అని అడిగిన దానికి కమిషనర్ సారు, మేము కోర్టు ఎట్లా చెప్తే గట్లే చేస్తాం, చట్టం తన పని తను వేసుకపోతుంది అన్నట్టు చెప్పుకొచ్చిండు. చూడాలి మరిగా ఈ లేఅవుట్ పంచాయతీ ఏం దాకపోతుందో. కొంతమంది సోషల్ మీడియాలో ఏం రాసినా ట్రెండింగే అవుతుంది. కొంతమంది రాసేటి రాతల కొరకే ఎదురు చూస్తుంటారు నెట్ అన్నలు కూడా. ఆగో అసొంటోళ్ళ దాంట్లో సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సార్ కూడా ఒకడు. సార్ ఏం రాస్తాడా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. సార్ కూడా ఏం తక్కువ కాదు, ఎవరికి ఎక్కువ సూటి పెట్టి రాస్తే రయ్యిన ఉరుకుద్దో వాళ్ళకే సూటి పెడుతుంటాడు. ఆగో అట్లా సూటి పెట్టి సోషల్ మీడియాలో రాసుకొచ్చినందుకే ఇట్లా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటి కథ అవుతుంది. సార్ రాస్తే రచ్చా, పోస్ట్ పెడితే పంచాది. ఎవరు అనుకుంటుర్రు? సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సారు. సార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండంటే పంచాదే. మళ్ళా అట్లా ఇంతకు మునుపు ఏపీల పాత సర్కారు ఉన్నప్పుడు ఇప్పటి సీఎం చంద్రబాబు సారు, వాళ్ళ కొడుకు మంత్రి లోకేష్ బాబు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండని లొల్లైతున్న ముచ్చట. వర్మ సార్కు పోలీసోళ్ళు నోటీసులు ఇచ్చిన ముచ్చట ఎరుకున్నదే కదా. గట్ల ఎప్పుడు నోటీసులు ఇచ్చినా అప్పుడొస్తా ఇప్పుడొస్తా అని ఇన్నొద్దులు పొద్దెల్ల తీసిండు. ఎప్పుడు రమ్మని నోటీసులు ఇచ్చినా బిజీగా ఉన్నా, సినిమాల షూటింగ్లు ఉన్నాయని లాయర్ని పంపించేటోడు. సారేమో విచారణకు తప్పించేటోడు. అట్ల ఇన్నొద్దులకు ఇప్పుడు పోయిండు వర్మ సార్ పోలీసుల ముంగట్కి. శుక్రవారం నాడు తెల్లారతాలకే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు పోయిండు. అక్కడ సిఐ శ్రీకాంత్ బాబే వర్మ సార్ ను విచారణ చేసిండు. మొత్తం 100 ప్రశ్నలు తయారు చేసి పెట్టిర్రు వర్మబాయ్ రాంగనే అడిగేదానికి. అట్లా పొద్దుటీల పోతే పొద్దు ఒత్తి కడుపులకు పోయిందాకా అయ్యింది విచారణ. మరి వాళ్ళేం అడిగిర్రో ఈయనేం చెప్పిండో అనేటిది అటెంగ ముచ్చట గాని ఓడుస్తలేదు ముడివడతలేదబ్బ గీ పంచాది. సినిమాలు తీసేటి డైరెక్టర్ సార్కే సినిమా చూపెడుతుర్రు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అని అనుకుంటుర్రు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ వాజిబే. అట్లనే ఉన్నది ముచ్చట. అయిపోయింది ఇక నిమ్మలం అయ్యింది అనుకున్న లగచర్ల మళ్ళోసారి లడాయి రాజుకుంది. ఇంతకు మునుపు గవర్నమెంట్ వాళ్ళకు అక్కడి పబ్లిక్కు నడుమైన పంచాదిలా గవర్నమెంట్ వాళ్ళే ఒక అడుగు వెనకకేసిర్రు. కంపెనీలు పెట్టము ఏం పెట్టము కుర్దు సీఎం సరే చెప్పిండు. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్త కంపెనీ పెడతామని భూములు కొలిచే పని మీద వచ్చిన అధికారులకు గీ తీరుగా అడ్డం తిరిగిర్రు అక్కడి పబ్లిక్. ఫార్మా కంపెనీ పోయింది, ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చింది. ఏడికి అనుకుంటున్నారు? వికారాబాద్ జిల్లాలున్న దుద్యాల మండలానికి. లగచర్లలో మల్లోపాలి పంచాయతీ రాసుకుంది. కొత్త కంపెనీ పెట్టేందుకు భూమి కొలుసుకుందామని అధికారులు వస్తే అడ్డం తిరిగిరు. ప్లకార్డులు పట్టుకొని ఊళ్ళకు రావద్దనుకుంటా లొల్లి సురువు చేసిరు లగచర్ల పబ్లిక్. లగచర్ల పబ్లిక్ లడాయికి దిగిరు. రోతి బండ తండ పబ్లిక్ లోకల్ బండలు అందుకొని లడాయికి దిగిరు మా భూములు గుంజుకోవద్దని. అధికారులు పోలీసు వాళ్ళ గుంపును ఎంబడేసుకొని వస్తే ఊళ్ళకు రావద్దంటే రావద్దన్నట్టే ఊరోళ్ళంతా అడ్డం తిరిగిరు గీ తీరుగా. ఇంత మునుపు కూడా ఇట్టనే ఫార్మా కంపెనీ పెడతామని అధికారులు వస్తే అడ్డం తిరిగినందుకు పెద్ద లొల్లే నడిచింది. ఆ ఊరోళ్ళందరినీ పట్టుకపోయి స్టేషన్లు వేసి కేసులు కూడా పెట్టిరు పోలీసు వాళ్ళు. అట్ట నెలల పాటు నడిచినాక నడిమిట్లా ఏ కంపెనీ పెట్టమని కుర్దు సీఎం సారే చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు జలంత పబ్లిక్ నిమ్మలం అయినాక ఇగో ఇట్లా కొత్త కంపెనీ పేరు పెట్టుకొని ఊళ్ళకి వచ్చిర్రు అనుకుంటా మస్తు గరానికి వస్తున్నారు అక్కడి పబ్లిక్. మరి చూడాలి ఇప్పుడు ఈ పంచాయతీ మళ్ళెంత దూరం పోతుందో అనేటిదిగా రేపు.
అట్లా ఇట్లా ఢిల్లీలో కూడా ఎలచ్చలు ఒడిచినాయి. ఓ దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు షీపురు కట్ట పార్టీ వాళ్ళు, అటు షే పార్టీ వాళ్ళు. ఎవళ్ళంతకు వాళ్ళు మేమంటే మేమే అంటుర్రు. అన్నేమో కానీ ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు అంతా ఉల్టా పుల్టా అవుతుందేమోనని బుగులు పడుతుర్రట షీపురు కట్ట పార్టీ వాళ్ళు. ఎందుకంటే గాలాలు గట్టిగా వేస్తుర్రట పువ్వు పార్టీ వాళ్ళు. ఇక ముచ్చటేందో అయినర్రి. ఢిల్లీ గడ్డ మీద ఎవళ్ళ జెండా ఎగురుతుంది ఏం కథ అనేది ఇంకొన్ని గంటలలో తేలిపోతుంది. ఇప్పటికే సర్వేలన్నీ లెక్కలేసి పువ్వు పార్టీ వాళ్ళు కాషాయం జెండా ఎగిరేసేటట్టు మోక ఉన్నదన్నట్టు చెప్పిండ్రు. అయితే సర్వేలదేమున్నది గట్టనే చెప్తారు. 600 అయినా గెలిచేది మా పార్టీ అంటున్నారు చీపురు కట్ట పార్టీ వాళ్ళు. అసలు ముచ్చట ఏంటిదంటే ఫలితాలు రాకముందే పువ్వు పార్టీ వాళ్ళు మా ఎమ్మెల్యేలను కొనేటందుకు చూస్తాండ్రు. ఫోన్లు చేసి 15 కోట్లు ఇస్తామంటాన్రు అని గురువారం నాడు కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ వాళ్ళు పొట్టు సాపించిండ్రు. ఇక గీ ముచ్చట్లకు పువ్వు పార్టీ వాళ్ళు కూడా గట్టిగానే గరమైనరు. గసంటి పనులు మేమేంటికి చేస్తాం, అంతా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు అని కేజ్రీవాల్ మీద కయ్యిన లేచిండ్రు కాషాయం లీడర్లు. ఇక ఎవళ్ళ ముచ్చట్లు ఎట్లున్నా అందులో అసలు నిజం ఎంతున్నది తేల్చుండ్రి అని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ విచారణ చేయాలని ఆర్డర్ వేసిండట. ఇంకో దిక్కు చేపలకు గ్యాలాలేసినట్టు గ్యాలాలేసి ఇంత దొరికిన వాళ్ళను దొరికినట్టు అటు ఇగ్గుకుంటారు అనుకున్నాడో ఎట్టనో గాని 70 మంది పార్టీ లీడర్లను ఇంటికి పిలిపించుకొని మీటింగ్ అయిందట కేజ్రీవాల్. మంది మాటలు పట్టుకొని మరవానం పోతే మళ్ళొచ్చి చూస్తాలకి ఇల్లు గాలింది అన్నట్టు అవుతుంది. పైసల కాశపడి ఉత్తగా ఆగం కాకుర్రి, పార్టీని ఆగం చేయకుర్రి అని లీడర్లకు మంచి చెడ్డ చెప్పుకున్నాడట. కానీ రాజకీయాలలో ఎప్పుడేం జరిగేది తెలియదు. లీడర్లు అవసరానికి తగ్గట్టు రంగులు మారుస్తుంటారు. చూడాలి మరి శనివారం ఎవళ్ళ ముఖాలు తెల్లగా అవుతాయో, ఎవళ్ళు పర్సాన్ అవుతారో, ఢిల్లీ గద్దె మీద ఎవళ్ళు కూకుంటారో. ముక్కు ముఖం తెలివనోడు మన ఊర్లోకి వస్తేనే వాడిని పట్టుకొని కిందికెళ్ళి మీ దాకా 10 సార్లు చూస్తాం. ఓ బాబు ఆగు, ఎవరి ఇంటికి వచ్చినావు, ఏం పని మీద వచ్చినావు, నీ కథ ఏంది, కార్ఖాన ఏంది అని ఇచ్చులు కచ్చకాయలు అన్నీ అడిగి తెలుసుకున్నాక కానీ ఇడిచిపెట్టావు. మరి ఇక అసొంటిది పర్మిషన్లు లేకుండా వేరే దేశాలలో పోయి ఉంటే వెనకకు దోలియరా? ఇక చూడుర్రి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి వెనకకు దోలిస్తుండు ట్రంప్ తాత. చట్టం ఎక్కడనైనా చట్టమే, అమెరికాలోనైనా మన దేశంలోనైనా. అందుకే ట్రంప్ తాత అమెరికాలో పర్మిషన్లు లేకుండా ఉంటున్న మనోళ్ళందరినీ దొరకబట్టి బండి ఎక్కిస్తున్నాడు. కాస్కార్ మనోళ్ళ కొరకే ఓ గాలి బండి కట్టి 104 మందిని మన దిక్కు తీసుకొచ్చి ఇడిచిపెట్టారు. మరి ఏం చేస్తారు? మెక్సికో, కెనడా అని చుట్టుముట్టున్న దేశాల నుంచి ఎట్టనో ఓ తీరుగా అమెరికాలకు దొంగతనంగా చొరుతున్నారట జనాలు. పైసలు గట్టిగా సంపాదించుకోవాలన్నట్టు ఆశకు పోతున్నారట. కానీ ఇట్లా అక్కడ ఆఫీసర్లకు దొరికి ఆగమాగం అవుతున్నారు. అయితే పైసలు ఖర్చు అయితేమాయ కానీ తగ్గేదే లేదన్నట్టు చేస్తుండు ట్రంప్ తాత. మనోళ్ళను మన దిక్కు పంపేనికే ఏం తక్కువ 8 కోట్లకు ఎక్కువనే ఖర్చు చేసిందట అమెరికా సర్కారు. మామూలు విమానం అయితే ఖర్చు తక్కువనే అవుతుందట, కానీ సైనిక విమానంలో పంపిండ్రు కాబట్టి గట్టిగానే ఖర్చు అయిందా అంటుండ్రు. ఒక్కో మనిషిని తీసుకురానికే 8 లక్షలు ఖర్చు పెట్టుకున్నదట అమెరికా సర్కారు. పైసలు ఖర్చు అయితే మాయ కానీ ఇక్కడ ఉండొద్దు, మీ దేశానికి మీరు పోవాల్సిందే అన్నట్టు తోలిచ్చిండ్రు. ఇక అమెరికా వీసాలు దొరకక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి బోకర్లను పట్టుకొని దొంగ బాటలలో అమెరికా పోయిన చాలా మంది ఇప్పుడు మళ్ళొచ్చి ఇంటికానే పడేటాలకు పరిశాన్ అవుతున్నారట. గతగానం ఖర్చు పెట్టుకొని దొంగ బాటల పోటీ తీరొక్క తీర్ల తిప్పల పడి ఎవ్వల కంట్ల పడకుండా పోతే అందరిని పట్టుకొచ్చి ఇండ్ల కాడి ఇడిచిపెట్టిండ్రు. అటు పైసలు బాయే, ఇటు పని కాకపాయే, మళ్ళా గదే బతకాయే కదా అని బాధపడుతున్నారట. అయ్యిందేదో అయ్యింది, దేశంలో చేసుకొని బతకనికే పని కరువా, అన్ని మర్చిపోయి ఏదో డ్యూటీకి ఎక్కుర్రి అన్నట్టు సలహాలు ఇస్తుండ్రు ఇంకింతమంది. అక్రమంగా దేశంలోకి వచ్చిండ్రని జైల్లో పెట్టకుండా ఇంకా వాళ్ళే విమానం ఎక్కించి ఇంటికి తోలిచ్చిండ్రు, సంతోషపడుర్రి అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంకింతమంది. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.